మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృపా కనికరములు కలిగిన దేవుడు మీకు తోడయుండి అన్ని విషయాలలో సఫలత అనుగ్రహించును గాక. దేవునికి మహిమ. అనుదినము మీరు చేయుచున్నటువంటి ప్రార్థన, ఈ ప్రోత్సాహాన్ని బట్టి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతిదినము మరి ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా మీ ముందుకు తీసుకుని రావడానికి మరి దేవుడు మా యొడలు చూపించిన కృపను బట్టి, మీరు చేయుచున్నటువంటి ప్రార్థన సహకారాన్ని బట్టి కూడా మరొకసారి ప్రభువు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మానక ప్రతిదినము ఈ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగిపోతూ ఉన్నాం. కనుక మా కోసం, మా పరిచర్యల కోసం, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కోసం దయతో మీరు అందరూ ప్రార్థించాలని మరొకసారి ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మీ అందరికీ సహాయము చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము కీర్తిస్తున్న దేవుడు, మనం గణపరుస్తున్నటువంటి దేవుడు అడిగిన వారి కోరికలు తీర్చే దేవుడై ఉన్నాడు. అడిగిన వారి కోరికలు తీర్చువాడు. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మహనీయుడు. ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించాడు. దాంతోనే ఆయన ఊరుకోలేదు, కానీ మానవుల యొక్క ప్రతి కోరిక ఆయన తీర్చుచూ వచ్చాడు. దేవుని వాక్యంలో మనం ఒక మాట చూసుకున్నట్లయితే, మీ కొరకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని అనుగ్రహించిన దేవుడు మీకు కావలసినవన్నీ కూడా ఎందుకు ఇవ్వడు, ఆయన ఇస్తాడు అని రాయబడింది రోమపత్రికలో. అంటే దాని అర్థం, తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని అందించినటువంటి మహనీయుడైనటువంటి దేవుడే మన కోరికలన్నీ కూడా తీర్చివాడై ఉన్నాడు. దేవునికి మహిమ. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు చేయుచున్న ప్రతి ప్రార్థనలు, నీకున్న ప్రతి కోరికలను కూడా ఆయన సిద్ధింపచేసి మరి నిన్ను నవనూతన మార్గంలో నడిపించడానికి దేవాది దేవుడు సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న, నేడు, నిరంతరము కూడా ఏకరీతిగా ఉండేవాడు. అప్పుడు అద్భుతాలు చేశాడైనా, ఇప్పుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఆయన అద్భుతాలు చేస్తూనే ఉంటారు. ఎందువల్లంటే మానవులను నిర్మించిన వాడు ఆయనే, సృష్టిని సృజించిన వాడు కూడా ఆయనే. కనుక మానవుల యొక్క కోరికలన్నీ కూడా ఆయన తీర్చడానికి సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. గనుక అలాంటి దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు, శరీరధారిగా దిగి వచ్చినప్పుడు, అనేకులు ఆయన యొద్దకు వచ్చి అనేకమైనటువంటి కోరికలు కోరుకున్నారు. ఆరోగ్యం కోసమని, అంటే ఇంకా అవసరతలన్నీ తీర్చడం కోసమని, ఆపదల్లో ఉన్నప్పుడు ఆపదలను విడిపించమని ప్రతి కోరిక ప్రభు తీర్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడే, రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఓ ప్రక్కన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ఓ ప్రక్కన కోరుకుంటున్న వారి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మరి ఆయన ఉదయం మొదలుకొని రాత్రి అయ్యేంత వరకు అడిగిన వారికి లేదు అనకుండగా, కాదు అనకుండగా, జరగదు అనకుండగా ప్రతి ఒక్కరి అవసరతలను కూడా తీర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం.
దేవుని ప్రియులారా, ఒకసారి వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వాక్యములు ఈ రీతిగా రాయబడింది చూడండి. సాయంకాలమైన 16వ వచనం, 8వ అధ్యాయం 16వ వచనం. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలపబడిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే యేసయ్య ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా జనులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఎవరిని కాదనకుండా, లేదు అనకుండా ప్రతి ఒక్కరి పట్ల కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన యొద్దకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో ఆయన ఎప్పుడు పంపలేదు, ఎప్పుడు పంపల. ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చిన వారు ఆకలి ఎరిగిన దేవుడు ఆయన. కనుక ఆకలిని తీర్చి పంపాడు. అనారోగ్య పీడితులు అనారోగ్యంతో ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారికి ఆరోగ్యం ఇచ్చి పంపాడు. ఏమంటే అంగవైకల్యం కలిగిన వారి యొక్క అంగవైకల్యంలో బాధపడుతున్న వారికి వారిలో ఉన్నటువంటి అంగవైకల్యాన్ని తీసేసి నూతన అవయవాలు ఇచ్చి పంపాడు. ఏమంటే దేవుని పిల్లలారు, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను మంచిగా బ్రతకాలని కోరుకుంటాడు. ఆరోగ్యం చెడిపోయినోడు ఏమని కోరుతాడంటే నాకు మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటాడు. అంగవైకల్యం కలిగిన వ్యక్తులు ఏం కోరుకుంటారంటే చక్కగా మరి నేను అందరిలాగే చక్కగా నడిచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటాడు. ఏమంటే ఇలాగా ఆపదలో ఉన్నవాడు ఈ ఆపదలన్నిటిలో నుండి గొట్టెక్కాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్కరికి ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే ఏదో రకంగా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కోల్పోయినవన్నీ మరలా సమృద్ధిగా సంపాదించుకోవాలని కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. దేవునికి మహిమ. కనుక ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకు ఎన్నో కోరికలు ఉండొచ్చు. ప్రతి కోరిక కూడా సర్వకృపానిధి ఒక తండ్రి తీరుస్తాడు. ఆయన వాక్యంలో రాయబడింది కదా, అడుగుడు మీకు ఇవ్వబడునని. కనుక మన కోరికలు ప్రభువుకి చెప్పుకుంటే ప్రభు తప్పనిసరిగా తీరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో కొందరు అడిగిన కోరికలు ఆయన తీర్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అంగవైకల్యం కలిగినటువంటి గుడ్డివారు ఏమండి మరి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. అక్కడ వారు అడిగే పద్ధతిని మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 30 వాక్యం చూడండి. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. వరకుండుడని అన్ని జనులు అతన్ని గద్దించారట. గద్దించినప్పటికీ కూడా వారు దావీదు కుమారుడా అని వారు మరింత ఎక్కువగా కేకలు వేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకు కేకలు వేశారు తెలుసా? వారు గుడ్డివారుగా ఉన్నారు. వారికి చూపు ఎంతో అవసరం. కనుక వారు కన్నులు తెరవబడాలని, లోకాన్ని చూడాలని, మనుషులను చూడాలని, సృష్టిని చూడాలని కోరికలకి. కనుక మరి గుడ్డివాడు కన్నులు తెరవబడిన పరిస్థితిలో ఇక ఏం కనపడుతుంది? అంతా కూడా అంధకారమే కదా, అంతా చీకటే కదా. కనుక వారికి సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, వెలుగంటే ఎలాగుంటుందో చూడాలని ఆశ కలిగిన వారు, కోరికలు ఉన్నాయి. కనుక అందుకనే ఆ కోరికను బట్టి కోరికలన్నీ తీర్చగలిగినటువంటి నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అని వారు ఎప్పుడైతే విన్నారో కేకలు వేయడం మొదలు పెట్టారు. అనేకులు వారిని గద్దించారట. ఊరుకోవయ్యా, ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు. అయినా సరే వారు పట్టు విడవకుండా దావీదు కుమారుడా కరుణించు. వాక్యము మనం చూస్తున్నాం. 32వ వచనం. యేసు నిలచి వానిని పిలచి
వారి కోరికలు చూడండి, అడిగిన వారి కోరికలు తీర్చే దేవుడు యేసు నిలిచిపోయాడు, వారిని పిలిచాడు. ఈ ఉదయకాల సమయంలో నీకు ఎన్నో కోరికలు ఉండొచ్చు. దైవ చిత్తానుసారంగా నువ్వు అడిగినట్లయితే, ఒకవేళ ప్రజలు నీతో ఉన్నవారు ఒకవేళ జరగదు అనొచ్చు, కానీ నువ్వు పట్టు విడవకుండగా, ఎడతెగకుండగా నువ్వు ప్రభు సన్నిధానంలో ప్రార్థించి ఆయన చిత్త ప్రకారంగా నీ కోరికలన్నీ కూడా అడిగినట్లయితే తప్పనిసరిగా ఆయన తీర్చివాడై ఉన్నాడు. అనేకులు ఆటంకపరిచాడు గుడ్డివారిని, కానీ వారు ఏం చేశారు తెలుసా? మరింత బిగ్గరగా కేకలేసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. యేసు నిలచి ఆగిపోయాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఎందువల్ల తెలుసా? కోరికలను తీర్చాలని ఆగాడు ఆయన. అక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు అడుగుతున్నారు. యేసు నిలచి వారిని పిలిచి, నేను మీకు ఏమి చేయగోరుచున్నానని అడుగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి. ప్రభువా మా కోరిక సృష్టిని చూడాలి, సూర్య చంద్ర నక్షత్రాలు చూడాలి, మనుషులు చూడాలి, మా కుటుంబాన్ని మా బిడ్డల్ని కన్నులారా చూసుకోవాలి. మాకు కన్నులు లేని వారంగా ఉన్నాం తండ్రి, మాకు కన్నులు తెరవండి, మాకు మేము గుడ్డివారు కనుక మాకు చూపు కావాలని కోరుకుంటున్నామని వారు ప్రాధేయపడినప్పుడు అక్కడ చక్కటి మాటలు రాయబడ్డాయి చూడండి. వారు, ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి, దేవునికి మహిమ, వారు కన్నులు ముట్టెను. చూసారా? కోరిక, చూపు కావాలి కనుక యేసు అక్కడ వారు కన్నులు ముట్టినట్లుగా చూస్తున్నాం. కన్నులు ముట్టేదానికి ముందుగా వారి ఎడల ఆయన చూపించేటువంటి ప్రేమ ఎంత గొప్పదో. ఆగిపోయాడు ఆయన, వారిని చూసి కనికరపడ్డాడు. జాలి కలిగిన దేవుడైన, కనికర సంపన్నుడైన దేవుడు, ఎంతో జాలి చేసుకునే దేవుడైన గనుక ఆయన ఎప్పుడైతే వారు కన్నులు ముట్టడం మొదలుపెట్టారో వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిపోయారు. దేవునికి మహిమ. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలారా, మన ప్రతి అవసరత మన ప్రభువు తీరుస్తారు కనుక మనము ఆయన వెంట వెళ్ళే వారంగా ఉండాలి. మనం ఆయన వెంట నడిచే వారంగా ఉండాలి. ఆయన వెంట మనం సాగిపోయే వారంగా ఉండాలి. ఎన్నో పాటలు పాడుతాం, నీ వెంటే నేను వస్తా చేసే రకరకాల పాటలు. కానీ దేవుని ప్రియులారా, పాటల్లో కాదు కానీ ఆచరణలో మనం చూపించగలగాలి. ఆయన వెంట మనం వెళ్ళే వారంగా ఉండాలి. దేవునికి మహిమ. కనుక ఈ ఉదయకాల సమయంలో గుడ్డివాని యొక్క కోరికలను ప్రభువు తీర్చాడు. మరి నీ కోరిక, నా కోరిక, మన కోరికలన్నీ కూడా ఆయన ఎందుకు తీర్చడం? అడుగుడి, తొట్టుడి, వెదుకుడి, తొట్టుడి అన్నారు ప్రభు. కనుక మన కోరికలు ప్రతిదీ తీర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో గుడ్డివారు కోరుకున్న కోరికను ప్రభు తీర్చినట్లుగా నీకున్న ప్రతి కోరికను తీరుస్తాడు. కనుక నీ కుటుంబంలో ఎవరైనా రక్షణలోనికి నడిపించబడలేదా? వారు ఇంకా వారి మనోనేత్రాలు గుడ్డితనంలో ఉన్నాయా? వారు ఇంకా రక్షణలోనికి, మారుమనసు అనుభవంలోనికి నడిపించబడలేదా? దేవుని బిడ్డకి నువ్వు ప్రార్థించే నీ కుటుంబం కోసం. మా బిడ్డలకు హృదయాన్ని తెరవండి నాయన, వారు మనోనేత్రాలు తెరవండి నాయన. నీ కోరిక అదే కదా. కనుక ఈ ఉదయకాల సమయంలో నిజమైన ఆత్మీయుడికి ఉండేటువంటి కోరిక ఒకటే, హృదయాలు తెరవండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు, ఏ ఒక్కరూ నశించిపోకూడదని కోరుకుంటాం కదా. కనుక ఈ ఉదయకాల సమయంలో నీకుండే కోరిక ఒకటే ఉండాలి. అదేంటంటే నీ కుటుంబం, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు క్రీస్తు మార్గములు నడిపించబడినట్లుగా భయంకరమైనటువంటి ఆ నరకాన్ని వారు తప్పించుకుని మహిమ కలిగిన రాజ్యం చేరునట్లుగా, వారు మనోనేత్రములు తెరవబడినట్లుగా దేవుని సన్నిధానంలో మన విశ్వాసంతో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అదే మన కోరిక ఉండాలి. అందుకే దైవజనులు అనేకులు, లేదా ఇక రచయితలు, ఇక పాటలు రాసేవాళ్ళు అనేకులు దేశ క్షేమం కోసం పాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగుని గల కారణం ఏంటంటే అందరూ అంతటా రక్షించబడాలన్నది దేవునికి ఉద్దేశం. కనుక ఈ ఉదయకాల సమయంలో మన కోరిక అదే ఉండాలి. నశించిపోతున్న వారు ప్రజలు అనేకులు రక్షించబడి క్రీస్తు వైపు నడిపించబడినట్లుగా
మనం కోరుకుందాం. కనుక మన కుటుంబ సభ్యుల కోసం, మన దేశ ప్రజలందరి కోసం, మన రాష్ట్ర ప్రజలందరి కోసం, వారందరూ క్రీస్తు మార్గాన్ని అనుసరించినట్లుగా, వారు మనోనేత్రాలు తెరవబడినట్లుగా మరి దేవుని సన్నద్ధంలో మనం ప్రార్థన చేద్దాం. మన కోరికలని ప్రభు సిద్ధింపచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.